టైప్ 1, టైప్ 2 మరియు గెస్టేషనల్ డయాబెటీస్కు తేడాలు తెలుసా? డయాబెటీస్ అంటే రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉండటం. కానీ దీని రకాలు 3: టైప్ 1, టైప్ 2 మరియు గర్భధారణ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ సాధారణంగా చిన్న వయసులోనే వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన శరీరం తానే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సెల్స్పై దాడి చేస్తుంది. అందుకే ఈ రకం డయాబెటీస్ ఉన్నవారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది. ఇందులో శరీరం ఇన్సులిన్ను సరిగ్గా వాడుకోలేకపోతుంది. ఇది లైఫ్ స్టైల్తో సంబంధించినది. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, తప్పుడు ఆహారం వంటివి ప్రధాన కారణాలు. గర్భధారణ డయాబెటీస్ మాత్రం కొంతమంది గర్భిణీల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది తాత్కాలికమైన, గర్భధారణ సమయంలో రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. డెలివరీ తర్వాత సాధారణంగా తగ్గిపోతుంది కానీ భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే: 1. టైప్ 1లో ఇన్సులిన్ తయారవదు. 2. టైప్ 2లో ఇన్సులిన్ పనిచేయదు. 3. గెస్టేషనల్లో తాత్కాలికంగా షుగర్ పెరుగుతుంది. మన లైఫ్ స్టైల్ను మార్చుకుంటే టైప్ 2 మరియు గర్భధారణ డయాబెటీస్ను తప్పించుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.